అమరావతిలో సుమారు 60,000 కోట్ల విలువైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. అమరావతి ఒక నగరంగా కాదు, శక్తిగా రూపొందాలి. వికసిత భారత్కి గ్రోత్ ఇంజన్గా అమరావతి తయారు కావాలి. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. అమరావతి అభివృద్ధికి మీ భుజానికి నా భుజం తోడుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి. సుమారు 60,000 కోట్ల విలువైన వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లల మోధాలో డిఆర్డీఓ నిర్మించనున్న మిసైల్ టెస్టింగ్ సెంటర్ నిర్మాణ పనులను కూడా మోదీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 10 ఏళ్ల కిందట 2015 అక్టోబర్ 22న అమరావతి నిర్మాణానికి ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేసిన మోదీ ఇప్పుడు మళ్ళీ 2025 మే 2న అక్కడికి సరిగ్గా 2 కిలోమీటర్ల దూరంలోనే వెలగపూడిలో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫైలాన్ను ఆయన ఆవిష్కరించారు. 10 ఏళ్ల కిందట అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయగా ఇప్పుడు సుమారు 60,000 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో 47 కోట్ల విలువైన పనులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది. కేరళలోని తిరువనంతపురం నుండి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుండి హెలికాప్టర్లో వెలగపూడి వచ్చారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో సభావేదిక వద్దకు చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ విజయవాడ ఇంద్రకీలాద్రిలో వెలిసిన దుర్గాభవాని కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇంద్రలోకం రాజధాని అమరావతి, ఏపీ రాజధాని పేరు కూడా అమరావతి. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిల్చొని ఉన్న ఒక స్వప్నం సాకారం కాబోతోంది. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజన్గా ఎదగాలి. దాదాపు 60,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు. ఇవి కాంక్రీట్ నిర్మాణాలు కాదు, ఏపీ ప్రగతికి, వికసిత భారత్కు బలమైన పునాదులు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. ఏపీని ఆధునిక ప్రదేశ్, అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉంది అని పేర్కొన్నారు. ఏపీ యువత కలలు సాకారమయ్యే నగరంగా అమరావతి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ, ఏఐతో సహా అన్ని రంగాలకు అమరావతి గమ్యస్థానంగా మారుతుందన్నారు. క్లీన్ ఎనర్జీ, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక నాగాయలంకలో నిర్మాణం కానున్న మిసైల్ టెస్టింగ్ సెంటర్ దుర్గామాతల భారత రక్షణ రంగానికి శక్తినిస్తుందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. వచ్చే నెల జూన్ 21న ఏపీ ప్రజలతో కలిసి యోగా డేలో పాల్గొంటానని మోదీ పేర్కొన్నారు. साथियों, आंध्र प्रदेश में ना तो सपने देखने वालों की कमी है और न ही सपनों को साकार करने वाले कम है। मैं विश्वास के साथ कह सकता हूं, आज आंध्र प्रदेश सही राह पर चल रहा है। आंध्र ने सही स्पीड पकड़ ली है। अब ग्रोथ की स्पीड को हमें लगातार तेज करते रहना है। और मैं कह सकता हूं, जैसा बाबू ने 3 साल में अमरावति के निर्माण का जो सपना देखा है, इसका मतलब ये 3 साल की सिर्फ अमरावति की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी, ये मैं साफ देख रहा हूं। मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को फिर आश्वस्त करता हूं, आंध्र प्रदेश की प्रगति के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे। एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं। मी अंदरी आशीर्वाद मुतो ఈ కుటుంబీ ఆంధ్రప్రదేశ్
अभिवृद्धि की कट्टुबड़ी उन्नति। धन्यवाद। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో కలలు కనే వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. అలానే ఆ కలలను నిజం చేసే వాళ్ళకి కూడా తక్కువేమీ కాదు. నేను నమ్మకంతో చెప్తున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక సరైన మార్గంలో నడుస్తుంది. అలానే సరైన వేగంతో ముందుకు వెళ్తుంది. ఈ అభివృద్ధి వేగాన్ని మనమందరం కొనసాగించాలి, అలానే పెంచుతూ ఉండాలి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు, 3 సంవత్సరాల్లో అమరావతి తాలూకా పనుల్ని పూర్తి చేస్తామని. నేను ఊహిస్తున్నాను, 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా జీడిపి ఏ స్థాయికి వెళ్తుందో ఒక్కసారి నేను ఊహించగలను. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా చరిత్రను మార్చబోతుందని తెలియజేస్తున్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ కూర్చున్న నా సహచరులకు నేను నమ్మకం కల్పిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కూడా కలిపి పనిచేస్తానని నమ్మకంతో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కూడా కట్టుబడి ఉంటుంది. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. भारत माता की జై, भारत माता की జై, भारत माता की జై. वंदे మాతరం, 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 वंदे మాతరం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.